హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేట్స్. లేటెస్ట్గా వచ్చిన ఎక్స్క్లూజివ్ ఫిల్మ్ అప్డేట్స్ అండ్ ఓటీటీ అప్డేట్స్ గురించి ఇందులో చూద్దాము. చూసే ముందు ఫ్రెండ్స్, మీరు మన ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్లో కంటెంట్ చూసి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలానే ఫ్రెండ్స్, వీడియోకి లైక్, షేర్, కామెంట్ అనేది మర్చిపోకండి. మరెందుకు ఆలస్యం, ఏం అప్డేట్స్ ఉన్నాయో చూద్దాం. ఎంజాయ్ ద వీడియో. ఫస్ట్ అప్డేట్, మోహన్ లాల్ గారి అప్కమింగ్ ఫిలిం వృషభ. ఈ ఫిల్మ్ ఒకటి ఉన్నట్టు తెలుసు కదా. మూవీ వచ్చేసి యాక్షన్ అడ్వెంచర్ ఎపిక్ డ్రామాగా తీసుకొని వస్తున్నారు. ఇందులో రోషన్ ఇంకా షనయా కపూర్ కూడా మెయిన్ లీడ్గా యాక్ట్ అయితే చేస్తున్నారు. సో మూవీ అనేది షూటింగ్ స్టార్ట్ అయితే అయింది లాస్ట్ ఇయరే. ఇప్పుడు ఈ ఫిల్మ్కి సంబంధించి టీజర్ కట్ అనౌన్స్మెంట్ అయితే ఇచ్చారు. September 18th ఈ ఫిల్మ్కి సంబంధించి టీజర్ కట్ అనేది రిలీజ్ అయితే ఉండబోతుంది. సో అందులో ఈ ఫిల్మ్కి సంబంధించి రిలీజ్ డేట్ కూడా ఏమైనా మెన్షన్ చేస్తారో చూడాలి. సో 2026 ఇయర్లో ఈ ఫిల్మ్ అనేది లాక్ అయితే అవ్వచ్చు. అంటే చెప్పడం మర్చిపోయా, ఈ ఫిల్మ్ కి డైరెక్టర్ వచ్చేసి పొగరు మూవీ అయితే మీరు చూస్తున్నారు కదా, అదే కన్నడ నుంచి ధ్రువ్ సజ్జా యాక్ట్ చేసిన ఫిల్మ్. సో ఆ ఫిల్మ్ తీసిన డైరెక్టర్ నుంచి ఈ అవుట్పుట్ మన ముందుకైతే వస్తుంది. నెక్స్ట్ నెంబర్ 2, ఇడ్లీ కడై. ధనుష్ డైరెక్షన్ లో అండ్ ధనుష్ యాక్ట్ చేస్తున్న మరొక న్యూ ఫిల్మ్ ఇది. ఈ ఫిల్మ్ కి సంబంధించి రీసెంట్ గా ఆడియో లాంచ్ ఈవెంట్ అనేది జరిగింది. జీవి ప్రకాష్ గారు ఈ ఫిల్మ్ కి మ్యూజిక్ అయితే అందించారు. అంటే ఈ ఫిల్మ్ వచ్చేసి మనకి తెలుగు వర్షన్ కూడా సైమల్టేనియస్ రిలీజ్ చేస్తున్నట్టు తెలుగు పోస్టర్ కూడా రివీల్ చేశారు. తెలుగు టైటిల్ వచ్చేసి ఇడ్లీ కొట్టు. ఇంకా ఈ ఫిల్మ్ లో నిత్యా మీనన్, అరుణ్ విజయ్, సత్యరాజ్ గారు ఇంకా షాన్లీ పాండే కూడా యాక్ట్ అయితే చేస్తుంది. ఫిల్మ్ థియేటర్స్ లో వచ్చేసి October 1st రిలీజ్ చేస్తున్నారు. ఒకేసారి మనకి తెలుగు, తమిళ్ లాంగ్వేజ్ రిలీజ్ అయితే అవుతున్నాయి. నెంబర్ 3, నాని ఫిలిం ది ప్యారడైజ్. ఈ ఫిలిం నుంచి మరొక న్యూ షెడ్యూల్ వచ్చేసి బిగిన్ అయితే ఉంది. మూవీ షూటింగ్ ప్రోగ్రెస్ అయితే ఉంది. సో మూవీ షూటింగ్ లో వచ్చేసి మరొక న్యూ కాస్ట్ వచ్చేసి జాయిన్ అయితే అయ్యారు. తనే మోహన్ బాబు గారు. సో మోహన్ బాబు గారు ఈ ఫిలిం షూటింగ్ లో ఎప్పటి నుంచో వర్క్ అయితే చేస్తున్నట్టున్నారు. మనకి ఇప్పుడైతే తెలిసింది. యాక్చువల్గా వచ్చేసి రీసెంట్ గా మంచు లక్ష్మి తిను ఒక ప్రెస్ మీట్ లో మా నాన్నగారు ఈ ఫిలిం లో వర్క్ అయితే చేస్తున్నారని చెప్పేసి రివీల్ అయితే చేసేయడం అయితే జరిగింది. ఇక్కడ కన్ఫర్మ్ అయితే అయిపోయింది. సో యాక్చువల్గా ప్రొడక్షన్ వారు ఏదో సంథింగ్ బర్త్డేకో లేకుంటే ఎప్పుడైనా సర్ప్రైజ్ గా అప్డేట్ అయితే ఇద్దామనుకో ఉంటారు. ఇప్పుడు మంచు లక్ష్మిని దీన్ని అయితే రివీల్ అయితే చేసింది. మోహన్ బాబు గారు ది ప్యారడైజ్ ఫిల్మ్ లో యాక్ట్ అయితే చేస్తున్నారు. మరి అది యాంటోగనిస్ట్ రోల్ అనేది తెలుస్తుంది. సో ఒక రేంజ్ లుక్ లో అయితే మనకి ఈ ఫిల్మ్ లో మోహన్ బాబు గారు అయితే కనబడబోతున్నారు. నెంబర్ 4, దే కాలిం ఓజీ. పవన్ కళ్యాణ్ గురించి ఇది సెకండ్ ఫిలిం మనం ఇప్పుడు చూస్తున్నది. అది కూడా బ్యాక్ టు బ్యాక్. మరొక 1 week లో ఈ ఫిలిం మనం థియేటర్స్ లో చూడబోతున్నాం. మరొక 3 days లో వచ్చేసి మూవీకి సంబంధించి ఇండియాలో బుకింగ్స్ అయితే ఓపెన్ అయితే అవబోతున్నాయి. వెయిట్ చేయండి. ఇంకా ఈ ఫిలిం కి సంబంధించి షోస్ అనేవి ఎప్పుడు పడుతున్నాయి. సో midnight 1 AM and 4 AM ఇండియన్ షోస్ వచ్చేసి కన్ఫర్మ్ అనమాట. 1 AM కి 4 AM కి వచ్చేసి బుకింగ్స్ అయితే ఓపెన్ అయితే ఉంటాయి. ఇంకా 24th నైట్ 9 PM కి వచ్చేసి ఒక షో ప్లాన్ చేస్తున్నారు. ఒక షో అంటే ఒక థియేటర్స్లో ఒక చోటే కాదు. సో అంతా అనమాట. ఇప్పుడు పుష్ప 2కి మనకి ఎలా పడిందో అలా వచ్చేసి దీనికి కూడా ప్లాన్ చేస్తున్నారు. మరి దీనికి సంబంధించి కన్ఫర్మేషన్ అయితే రావాల్సి అయితే ఉంది. 1 AM షో, 4 AM షో వచ్చేసి కన్ఫర్మ్ అనమాట. ఇంకా 24th నైట్ 9 PM షో, దీనికి సంబంధించి కన్ఫర్మేషన్ అయితే రావాల్సి అయితే ఉంది. సో ఆల్మోస్ట్ ఇది కూడా కన్ఫర్మ్ అయితే అవుతుంది అంటున్నారు. చూద్దాము, ఓపెన్ అయితే మంచిది. నెంబర్ 5, కాంతారా చాప్టర్ 1. ఈ ఫిల్మ్కి సంబంధించి కూడా ప్రీమియర్ షోస్ అనేవి కన్ఫర్మ్ అయితే అయిపోయి. సో మనకి October 2nd ఈ ఫిల్మ్ వరల్డ్ వైడ్గా రిలీజ్ చేస్తుంటే October 1st ఈవినింగ్ టైంలో 7 PMకి వచ్చేసి ప్రీమియర్ షోస్ కన్ఫర్మ్ అయితే చేశారు. సో 7 PM నుంచే ఈ ఫిల్మ్కి సంబంధించి షోస్ అనేవి బిగిన్ అయితే అవుతున్నాయి. ఇంకా ఈ మూవీ నుంచి ప్రమోషన్ అప్డేట్, అఫీషియల్ ట్రయల్ అయితే రావాల్సి అయితే ఉంది. సో ట్రయల్ వచ్చేసి ప్లాన్ చేస్తున్నారు September 20. ఇంకా 4 days అయితే ఉంది. వెయిట్ చేయండి. నెక్స్ట్ నెంబర్ 6, నెట్ఫ్లిక్స్లో ఉన్న ఈ సిరీస్ అనేది మీలో ఎంతమంది కంప్లీట్ చేస్తున్నారు అనేది కామెంట్లో తెలియజేయండి. జస్ట్ మీ అని చెప్పేసి మీరు కానీ ఈ సిరీస్ని చూసినట్టయితే. అదే ది విచ్చర్ సిరీస్ వచ్చేసి ఎక్సలెంట్ అని చెప్పాలి. తెలుగు డబ్బింగ్ కూడా ఇంకా పర్ఫెక్ట్గా అయితే ఉంది. మనకి నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో ఈ సిరీస్ అనేది ప్రీవియస్ సీజన్స్ అన్నీ అయితే ఉన్నాయి. మరొక న్యూ సీజన్ వచ్చేసి దీనికి సంబంధించి అనౌన్స్ అయితే చేశారు. సో నేను లాస్ట్ సీజన్తోనే ఈ సిరీస్ అనేది ఇంకా తీరు అనుకున్నాను. మరొక న్యూ సిరీస్ అనేది అనౌన్స్ అయితే చేశారు. ఈ సీజన్ వచ్చేసి మనకి October 30 నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో ప్రీమియర్ అయితే ఉంటుంది. మల్టిపుల్ ఆడియోస్, తెలుగు డబ్బింగ్ కూడా ఉంది. మీరు కానీ ఇప్పటివరకు కూడా ప్రీవియస్ సీజన్స్ కానీ చూడకపోయి ఉంటే చూడండి గైస్. సిరీస్ వచ్చేసి ఎక్సలెంట్గా అయితే ఉంటుంది. మీకు డెఫినెట్గా నచ్చుతుంది. నెక్స్ట్ నెంబర్ 7, మహా అవతార్ నరసింహ. సో ఈ ఫిలిం నుంచి ఒక డిలేటెడ్ సీన్ వచ్చేసి రిలీజ్ చేశారు. హిరణ్య కశ్యపకి సంబంధించి తన అంతరాత్మతో మాట్లాడే ఒక సీన్ వచ్చేసి రిలీజ్ చేశారు. హోమోలే ఫిలిమ్స్లో అది అప్లోడ్ అయితే చేస్తున్నారు. మీరు ఇంకా చూడకపోయి ఉంటే చూడండి. లైక్ ఇలాంటి డిలేటెడ్ సీన్స్ ఇంకా మూవీలో చాలానే ఉన్నాయా. సో ఉన్నట్టయితే మనం థియేటర్స్లో ఒక వర్షన్ అయితే చూసాము. ఓటీటీ ప్లాట్ఫామ్కి ఈ డిలేటెడ్ సీన్స్ అని ఇస్తే ఇంకో వర్షన్లో మనకి చూడడానికి ఇంకా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది. సో చూద్దాం ఏమైనా డిలేటెడ్ సీన్స్ ఓటీటీ వర్షన్లో వస్తాయేమో. నెంబర్ 8, సంయుక్త మీనన్ నుంచి బ్యాక్ టు బ్యాక్ ఫీచర్లో టోటల్ 7 మూవీస్ వచ్చేసి రాబోతున్నాయి. అప్కమింగ్ మూవీస్కి సంబంధించి తన ఫస్ట్ లుక్ పోస్టర్స్ అని వచ్చేస్తున్నాయి. ఒకసారి ఆ లైనప్ అయితే చూద్దాము.
ఫస్ట్ వన్ బాలకృష్ణ గారితో తీస్తున్న అఖండ 2, ఇంకోటి పూరి జగన్నాథ్ అండ్ విజయ్ సేతుపతితో వస్తున్న ఫిలిం. సో ఇందులో తినే ఫీమేల్ లీడర్ యాక్ట్ అయితే చేస్తోంది. థర్డ్ వన్ నారీ నారీ నడుమ మురారి, అదే ఫ్రెండ్స్ శర్వానంద్తో తీస్తున్న ఫిలిం. ఇంకోటి హైందవ బెల్లంకొండ సాయి శ్రీనివాస్తో యాక్ట్ అయితే చేస్తోంది. ఇంకా ఫిఫ్త్ వన్ స్వయంభూ, అదే ఫ్రెండ్స్ హిస్టారికల్ డ్రామా వస్తున్న నితిన్ ఫిలిం, ఇందులో కూడా తిను యాక్ట్ అయితే చేస్తుంది. ఇంకోటి తమిళ్ ఫిలిం బెంజ్, సో ఇందులో వచ్చేసి రాఘవ లారెన్స్ గారు యాక్ట్ అయితే చేస్తున్నారు. ఇంకా సెవెంత్ వన్ మహారాజ్ని, సో ఇది హిందీ ఫిలిం అనమాట. ఇందులో కాజోల్ మెయిన్ లీడ్గా యాక్ట్ అయితే చేస్తుంది. సో ఇందులో కూడా తినైతే యాక్ట్ అయితే చేస్తుంది. ఈ ఫిలిం వచ్చేసి లాస్ట్ ఇయర్ అనౌన్స్ అయితే అయింది. సో ఇప్పటివరకు కూడా రాలేదు, మరి ఎప్పుడు వస్తుందో చూడాలి. సో టోటల్ 7 మూవీస్ వచ్చేసి ఫ్యూచర్లో సంయుక్త మీద నుంచి ఇవైతే రాబోతున్నాయి. నెక్స్ట్ నెంబర్ 9 మైత్రి మూవీ మేకర్స్ వారు ఈ ఇయర్లోని థియేటర్స్లో ప్లాన్ చేసినట్టయితే టోటల్ పవన్ కళ్యాణ్ గురించి 3 మూవీస్ అనేవి మనం చూసినట్టయితే అవుతుంది. అదే ఉస్తాద్ భగత్ సింగ్. సో ఉస్తాద్ భగత్ సింగ్కి సంబంధించి పవన్ కళ్యాణ్ గారి పోర్షన్ షూటింగ్ అనేది టోటల్గా కంప్లీట్ అయితే చేసుకున్నారు. సో తన పోర్షన్ అనేది కంప్లీట్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా డబ్బింగ్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ అనేది మూవీ నుంచి అయితే ఉంటుంది. ఇంకా అదర్ క్యారెక్టర్కి సంబంధించి షూటింగ్ అనేది బ్యాలెన్స్ అయితే ఉంది. అది కూడా త్వరలోనే హరీష్ శంకర్ గారు కంప్లీట్ అయితే చేసుకుంటారు. అయితే ఇక్కడ మైత్రి మూవీ మేకర్స్ వారు డిసెంబర్లో ఈ ఫిలిం అనేది ప్లాన్ చేస్తారా చూడాలి మరి. సో డైరెక్టర్ గారి ప్లానింగ్ వచ్చేసి డిసెంబర్లో ఈ ఫిలిం అనేది రిలీజ్ చేద్దామని అయితే ఉన్నారంట. మరి చూద్దాము ఏం ప్లాన్ చేస్తారు. వస్తే ఈ డిసెంబర్కి లేకుంటే నెక్స్ట్ సమ్మర్కి ఫిలిం మనకి థియేటర్స్లో రావచ్చు. నెంబర్ 10 సుధీర్ బాబు అండ్ సోనాక్షి సిన్హా యాక్ట్ చేస్తున్న ఫిలిం జటాధర. ఈ ఫిలిం నుంచి రిలీజ్ అనేది లాక్ అయితే చేశారు. నవంబర్ 7th ఈ ఫిలిం థియేటర్స్లో రిలీజ్ అయితే ఉండబోతుంది. తెలుగు అండ్ తమిళ్ లాంగ్వేజ్లో మనకి ఫిలిం తీసుకుని వస్తున్నారు. సో హిందీ డైరెక్టర్ ఈ ఫిలింని తీయడం అయితే జరిగింది. రీసెంట్గానే మనం టీజర్ కట్ అయితే చూసాము. టీజర్ వచ్చేసి అంత ఇంపాక్ట్ అయితే ఇవ్వలేదని చెప్పాలి. సో చూద్దాం ఈ ఫిలిం అనేది ఎలా ఉంటుందో. నవంబర్ 7th మనం థియేటర్స్లో చూస్తామన్నమాట. నెక్స్ట్ వన్ కన్యాకుమారి. ఈ ఫిలిం వచ్చేసి రొమాంటిక్ కామెడీ డ్రామాగా అయితే వచ్చింది. ఇందులో శ్రీ చరణ్ అండ్ గీత్ సైని మెయిన్ లీడ్గా యాక్ట్ అయితే చేస్తున్నారు. రీసెంట్గా ఆగస్ట్ లాస్ట్ వీక్ ఈ ఫిలిం థియేటర్స్లో రిలీజ్ చేశారు గైస్. నౌ ఓటీటీ స్ట్రీమింగ్ ఆహా ప్లాట్ఫామ్లో కమింగ్ సూన్ అని చెప్పేసి రివీల్ అయితే చేశారు. లైక్ ఈ వీక్లో అయినా నెక్స్ట్ వీక్లో అయినా ఈ ఫిలిం మనకి ఆహా ప్లాట్ఫామ్లో చూడడానికి అందుబాటులో అయితే ఉంటుంది. నెంబర్ 12 పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు ది రాజా సాబ్ మూవీతో సక్సెస్ అయితే అందుకుంటా అన్నారు. ఇక్కడ చూసుకున్నట్టయితే మిరాయ్ ఫిలింతోనే బిగ్ సక్సెస్ అయితే వచ్చేసింది. ఇప్పటివరకు ఈ ఫిలిం వచ్చేసి మిరాయ్ 91.45 CR వరకు కలెక్ట్ అయితే చేసింది. ఆల్మోస్ట్ 100 CR క్లబ్లో మూవీ వచ్చేసి జాయిన్ అయితే అయిపోయింది. మరి ఫ్రెండ్స్ మీ ప్రిడిక్షన్ అంటే ఫైనల్ రన్ ఈ ఫిలింకి ఎంత ఉండవచ్చు, ఎంత రావచ్చు అనేది కామెంట్లో తెలియజేయండి. ఇంకా తేజ సజ్జా నుంచి మళ్ళీ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారి నుంచి రీసెంట్గా ఒక ప్రాజెక్ట్ వచ్చేసి అనౌన్స్ అయితే చేశారు కదా, లైక్ అది జాంబీ రెడ్డి 2 అనమాట. సో జాంబీ రెడ్డి 2 వచ్చేసి త్వరలో స్టార్ట్ అయితే చేస్తున్నారు. మరి ఆ జాంబీ రెడ్డి 2 మన ముందుకు వచ్చేసి 2027 ఇయర్లో తీసుకుని వస్తున్నట్టు ఆ పోస్టర్లో కన్ఫర్మ్ అయితే చేస్తున్నారు. సో జాంబీ రెడ్డి 2 త్వరలో బిగిన్ అయితే అవుతుంది. 2027 ఇయర్లో మన ముందుకైతే వస్తుంది. మరి ఈ జాంబీ రెడ్డి 2ని ఎవరు డైరెక్ట్ చేస్తున్నారనేది ఇంకా కాస్ట్ గురించి కూడా టోటల్ డీటెయిల్స్ ఫీచర్లు అయితే వస్తాయి. దాన్ని మీకు అప్డేట్ అయితే చేస్తాను. నెంబర్ 13 గైస్, మీరు డాక్యుమెంటరీస్ అనేవి బాగా చూస్తారా? సో ఎవరైతే డాక్యుమెంటరీస్ బాగా చూస్తారో ఇది స్పెషల్గా వారి కోసమే అనమాట. డాక్యుమెంటరీ నేమ్ వచ్చేసి లాస్ట్ ఇన్ ద జంగల్. లైక్ ఇది వచ్చేసి 2023 ఇయర్లో రియల్గా జరిగిన ఒక ఇన్సిడెంట్ కొలంబియాలో అయితే ఇది జరిగింది. ఒక ప్లేన్ వచ్చేసి అమెజాన్ జంగల్లో కూలిపోయింది. సో అక్కడ 4 పిల్లలు 40 డేస్ వచ్చేసి సర్వే అయితే చేశారు. సో సర్వే చేసిన ఆ పిల్లల్ని రెస్క్యూ టీమ్ ఎలా కాపాడింది అనేది మన ముందుకు డాక్యుమెంటరీగా తీసుకొని వచ్చారు. నిజంగా చాలా చిన్న పిల్లలు అక్కడ వాళ్ళు 40 డేస్ సర్వే చేయడం అనేది మనకి చాలా హార్ట్ టచింగ్ అయితే ఉన్నింది. సూపర్ డాక్యుమెంటరీ జియో హాట్స్టార్ వారు తీసుకొని వచ్చారు. సో ఇలాంటి ఇన్సిడెంట్ ఒకటి జరిగిందని చెప్పేసి ఈ డాక్యుమెంటరీ చూసే వరకు కూడా నాకు తెలియదు అనమాట. ఫ్రెండ్స్ డాక్యుమెంటరీ అయితే మిస్ అయితే కాకండి. లాస్ట్ ఇన్ ద జంగల్ అని చెప్పేసి మనకి జియో హాట్స్టార్లో డాక్యుమెంటరీ అయితే ఉంది, మల్టిపుల్ ఆడియోస్లో. సో చూడండి గాయస్. నెంబర్ 14 సుందరకాండ. ఈ ఫిలిం వచ్చేసి కామెడీ రొమాంటిక్ డ్రామాగా అయితే వచ్చింది. ఇందులో నారా రోహిత్ అండ్ శ్రీదేవి మెయిన్ లీడ్గా యాక్ట్ అయితే చేశారు. సో థియేటర్స్లో వచ్చి ఈ ఫిలిం వచ్చేసి గుడ్ రెస్పాన్స్ తెచ్చుకుందని చెప్పేసి పాజిటివ్ రివ్యూస్ అయితే ఉన్నాయి ఈ ఫిలింకి సంబంధించి. సో ఇప్పటివరకు నేను ఈ ఫిలిం అయితే చూడలేదు. ఎవరైనా చూసుంటే 1 word రివ్యూ కామెంట్లో డ్రాప్ చేయండి. ఇంకా ఓటీటీ ప్లాట్ఫామ్లో చూద్దామని చెప్పేసి వెయిట్ చేస్తున్న ఆడియన్స్, జియో హాట్స్టార్లో ఈ ఫిలిం కమింగ్ వెరీ సూన్. లైక్ సెప్టెంబర్ లాస్ట్ వీక్లో మనకి ఈ ఫిలిం వచ్చేసి చూడడానికి అందుబాటులో అయితే ఉంటుంది. సో వెయిట్ చేయండి. డేట్ అనేది ఇంకా ఫిక్స్ కాలేదు. డేట్ గురించి కన్ఫర్మేషన్ రాగానే మీకు మరోసారి అప్డేట్ అయితే చేస్తాను. సో దట్స్ ఇట్ ఫర్ వీడియో గైస్. ఈ అప్డేట్స్ మీకు నచ్చాయని అనుకుంటున్నాను. మీరు ఇంకా లైక్ చేయకుండా ఉంటే ఫ్రెండ్స్ వీడియోకి లైక్ చేసి అలానే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. అలానే మీ ఫ్రెండ్స్కి ఒక్క షేర్ అయితే చేయండి. మన వీడియో మోర్ మెంబర్స్కి రీచ్ అయితే అవుతుంది. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.